హాయ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పవర్ సిస్టమ్స్లో హెచ్విడిసి ట్రాన్స్మిషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో హెచ్విడిసి ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అంటే హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ట్రాన్స్మిషన్. సో మన జనరల్గా ఏంటంటే ట్రాన్స్మిషన్లో ఏసీ ట్రాన్స్మిషన్ ఉంటుంది, డీసీ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. మరి ఏసీ ట్రాన్స్మిషన్ అనేది అప్ టు ఎంతవరకు యూస్ చేసుకుంటామంటే మనం జనరల్గా మనకు ఓవర్ లాంగ్ డిస్టెన్స్ మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. అంటే విత్ ఇన్ ద స్టేట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ నుంచి మన ఏపీకి కానీ, లేదు ముంబై నుంచి ఏపీకి కానీ, అదేవిధంగా బెంగళూరు నుంచి ఏపీకి, హైదరాబాద్ నుంచి అమరావతికి, చెన్నై నుంచి అమరావతి, ఇట్లా ఓవర్ లాంగ్ డిస్టెన్స్ మినిమం ఒక 700 కిలోమీటర్స్, 800 కిలోమీటర్స్, 1300 కిలోమీటర్స్ ఇలా మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం. సో అట్లాంటప్పుడు నాకేంటంటే మనం యూస్ చేసే ఈ ఏసీ సప్లైలో సో మెనీ లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట నాకు. సో మనం యూస్ చేసి ఏసీ ట్రాన్స్మిషన్ యూస్ చేస్తాం, డీసీ ట్రాన్స్మిషన్ రెండు యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏసీ ట్రాన్స్మిషన్ అనేది ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 500 కిలోమీటర్స్ ఆర్ 600 కిలోమీటర్స్ తీసుకుంటామో సో దీని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఏది మనం యూస్ చేసే ఏసీ సప్లైలో దాని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అంటే ఏంటంటే సో మనకు కొన్ని లాసెస్ అనేవి వస్తాయి. కరోనా లాస్ అని, అదేవిధంగా స్కిన్ ఎఫెక్ట్ అని, అదేవిధంగా ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అని, అదేవిధంగా రేడియో ఇంటర్ఫరెన్స్ అని, సో ఈ యొక్క ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అని. సో ఇట్లా దీని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోద్ది అన్నమాట. ఆల్టర్నేటింగ్ కరెంట్లో వీటిని కంట్రోల్ చేయడానికి మనం యూస్ చేసే ఈ యొక్క ఎక్విప్మెంట్ కానీ, అదేవిధంగా ప్రొటెక్టింగ్ ఎక్విప్మెంట్ కానీ, సో ఆ వోల్టేజ్ని మనం కంట్రోల్ చేయడానికి కానీ వాటికి మనం డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనేవి యూస్ చేస్తాం. సో ఈ కాస్ట్ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి ఎప్పుడైతే మనం పవర్ని ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నామో గ్రేటర్ దాన్ 500 కిలోమీటర్స్ ఎప్పుడైతే మనకు నీడ్ ఉంటుందో సో ఈ గ్రేటర్ దాన్ 500 కిలోమీటర్స్ అన్నప్పుడు అంటే విత్ ఇన్ ద స్టేట్స్ మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటాం. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తారంటే డీసీని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నాకు ఈ యొక్క ఆల్టర్నేటింగ్ కరెంట్ యూస్ చేసినప్పుడు ఏమైపోద్ది అంటే మనకు పవర్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉంటుంది. సో మనం యూస్ చేసే వోల్టేజ్కి కరెంట్కి విత్ యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మనకు ఆల్టర్నేటివ్ కరెంట్లో. సో వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే గ్రేటర్ దాన్ 500 కిలోమీటర్స్ అప్పుడు ఈ యొక్క డీసీ సప్లైని మనం యూస్ చేసుకుంటాం. సో ఈ డీసీ సప్లై మనం యూస్ చేసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే సో ఈ యొక్క డీసీ సప్లైలో మనకు లెస్ కనెక్టర్స్ యూస్ చేసుకుంటాం. సో జనరల్గా మనం ఏసీ సప్లైలో 3 ఫేజ్ అన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ అన్నట్టు కనెక్టర్స్ అనేది ప్రిఫర్ చేస్తాం కదా. బట్ డీసీకి వచ్చేసరికి మనం ఓన్లీ 1 కనెక్టర్ 2 కనెక్టర్స్తోనే మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క డీసీ సప్లైలో నాకు ఈ కరోనా లాస్ కానీ, స్కిన్ ఎఫెక్ట్ కానీ, ప్రాక్సిమిటీ ఎఫెక్ట్, ఫెరాంటీ ఎఫెక్ట్ ఇలాంటి ఎఫెక్ట్స్ ఏం ఉండవు అన్నమాట. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా, డైఎలక్ట్రిక్ లాస్ అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ కండక్ట్ అనేది తక్కువగా ఉంటుంది, స్టెబిలిటీ అనేది మంచిగా ఉంటుంది, వోల్టేజ్ రెగ్యులేషన్ మంచిగా ఉంటుంది. ఓకేనా, సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క డీసీ కరెంట్ మనం యూస్ చేసుకోవడం వల్ల హై పవర్ అనేది మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది. సో మన ఇండియా నుంచి మనం ఏం చేయాలనుకుంటున్నాం, శ్రీలంకకి పవర్ అనేది పంపించాలనుకుంటున్నాం శ్రీలంకకి. సో ఇక్కడ నాకు ఇన్ బిట్వీన్ నాకు ఏముంటుంది, ఓషన్ అనేది ఉంటుంది, సముద్రం ఉంటుంది. సో అక్కడ నాకేంటంటే ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్ మనం పెట్టాలి అంటే కష్టం. సో ఒక స్టేట్కి ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఇన్ బిట్వీన్ మనకు ఈ యొక్క ఏసీ ట్రాన్స్మిషన్ అనేది డిఫికల్ట్ టాస్క్ అన్నమాట. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ కేబుల్ అనేది తీసుకుంటాం. సో ఒక కేబుల్ తీసుకొని దీన్ని కూడా మనం ఏం చేస్తాం, డీసీ అనేది ట్రాన్స్మిట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ కన్వర్టర్ స్టేషన్ పెట్టుకుంటాం, ఇక్కడ కన్వర్టర్ స్టేషన్ పెట్టుకొని సో ఇన్ బిట్వీన్ ఇండియాకి శ్రీలంకకి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తారంటే త్రూ కేబుల్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇది అదేవిధంగా అన్ని కంట్రీస్కి కూడా సో వేరే మలేషియా కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, చైనాకి కావచ్చు, సో మన నియర్ బై కంట్రీస్ కానీ సో ఇట్లా మనం ఏం చేసుకుంటామంటే ఇలా పవర్ని మనం ట్రాన్స్మిట్ చేసుకుంటాం. సో ఆ పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ అనేది డీసీ హై వోల్టేజ్ ఎప్పుడైతే యూస్ చేసుకుంటామో దాంతో పాటుగా లాంగ్ డిస్టెన్స్ యూస్ చేసినప్పుడు మనం డీసీ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అదే నాకు లెస్ దాన్ 500 కిలోమీటర్స్ అన్నప్పుడు మనం ఆల్టర్నేటివ్ కరెంట్ మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో ఎందుకు ఈ డీసీ సప్లైని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం లాంగ్ డిస్టెన్స్ అన్నప్పుడు, సో ఇందులో మనకేంటి ఈ యొక్క కరోనా లాస్ కానీ, స్కిన్ ఎఫెక్ట్ కానీ, ప్రాక్సిమిటీ ఎఫెక్ట్, ఫెరాంటీ ఎఫెక్ట్ ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో దాంతో పాటుగా నాకు లైన్ లాసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. మనం లెస్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ద్వారానే దాన్ని మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇన్సులేటర్స్ అని, క్రాస్ ఆర్మ్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఏసీలో.
సో అలాంటివన్నీ ఇది ఇక్కడ మనకు తక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే హై పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు విత్ లో కాస్ట్తో. ఓకేనా. సో ఇక్కడ నాకేంటి ఏసీ సప్లైలో ఇవన్నీ ఉండడం వల్ల నాకు లాసెస్ అనేది ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం డీసీ సప్లై యూస్ చేసుకుంటున్నామో లాసెస్ చాలా తక్కువ ఉంటాయి, కాబట్టి నాకేమవుతుంది ఎఫిషియన్సీ అనేది చాలా హైగా ఉంటుంది అన్నమాట. సో దాంతో పాటుగా మనం యూస్ చేసే కండక్టర్ రిక్వైర్మెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే తగ్గుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో అది ఇంకోటి ఏంటంటే ఇందులో పవర్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. మనం యూస్ చేసే ఏసీ సప్లైలో పవర్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ పవర్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్లస్ దాంతో పాటుగా మనకు సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అని, రియాక్టివ్ పవర్ అని, సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అంటే డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్ అనే ఎఫెక్ట్ అంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అని, యూనిటీ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇలా ఉంటుంది కదా. అంటే మనం యూస్ చేసే లోడ్ని బట్టి ఆ యొక్క పవర్ ట్రాన్స్ఫర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అది నాకు డీసీ సప్లైలో మనకి ఏంటంటే ఇక్కడ ఓన్లీ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, ఎందుకంటే నాకు అక్కడ ఎలాంటి లోడ్ యూస్ చేసుకున్నా కానీ అది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి. సో దాంతో పాటుగా నాకు రియాక్టివ్ పవర్ అనేది 0 ఉంటుంది. సో దానివల్ల నాకు సిస్టమ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నేను డీసీ సప్లై యూస్ చేసుకున్నానో నాకు పవర్ సిస్టమ్ స్టెబిలిటీ అనేది ఏమవుతుందంటే నాకు ఈజీ అవుతుంది అన్నమాట. సో మనం విత్ రెస్పెక్ట్ లోడ్ అనేది ఎలా ఉన్నా కానీ పవర్ సిస్టమ్ స్టెబిలిటీ అనేది మనకు మంచిగా ఉంటుంది. దాంతో పాటుగా నాకు ఏమవుతుంది ఈ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది, అంటే మనం సెండింగ్ ఎండ్ సైడ్ రిసీవింగ్ ఎండ్ సైడ్ వోల్టేజ్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం కదా. సో దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే నాకు డీసీ సప్లైలో బెటర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవర్ ఫ్లో. సో పవర్ ఫ్లో అంటే ఇప్పుడు మనం 2 కంట్రీస్ తీసుకున్నాం కదా, ఇది కంట్రీ 1 ఇది కంట్రీ 2 అనుకుంటే, సో ఇన్ బిట్వీన్ మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నాం కదా ఇట్లా. సో పవర్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం కదా. సో నాకు ఈ యొక్క పవర్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట. సో క్విక్ కంట్రోల్, ఈ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది అండ్ డైరెక్షన్ పవర్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, ఎట్ ఏ టైం మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ ఇది స్టాప్ చేసుకుని మళ్ళీ వెంటనే ఇట్లా నుంచి కూడా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా నాకు క్విక్ కంట్రోల్ ఉంటుంది అన్నమాట. ఏంది పవర్ ఫ్లో కంట్రోల్ అనేది. బట్ ఏసీ సప్లైకి వచ్చేసరికి నాకు ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి అందులో. సో అక్కడ నాకు కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే మనం అక్కడ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ చెక్ చేసుకోవాలా, ఫేస్ సీక్వెన్స్ చెక్ చేసుకోవాలా, అట్లా ప్రతిదీ మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. బట్ టీసీ సప్లైలో మనకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. దాంతో పాటుగా నాకు ఏంటంటే ఈ యొక్క ఏసీ సప్లైలో సో నేను ఇక్కడ పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే నాకు ఒక స్టేషన్లో 50 హెర్ట్జ్ అనుకోండి, ఒక ఏరియాలో ఇక్కడ కూడా 50 హెర్ట్జ్ ఉంటేనే నాకు పాసిబిలిటీ అవుతుంది ఏసీ ట్రాన్స్మిట్ చేయాలనుకుంటే. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇది మన ఇండియా అనుకున్నాం. సో మన ఇండియాలో ఇండియన్ ఫ్రీక్వెన్సీ ఎంత 50 హెర్ట్జ్. అదే నాకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీ శ్రీలంక ఏదో ఒక కంట్రీ సమ్ అదర్ కంట్రీ అనుకుంటే, సో ఇక్కడ దీని యొక్క వీళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా ఎలా ఉండాలంటే నాకు 50 హెర్ట్జ్ ఉంటేనే మనం ఏసీ సప్లై అనేది చేసుకోవచ్చు. బట్ అదే నాకు డీసీ సప్లై అనుకోండి, సో ఇక్కడ ఒక ఏరియా అనుకుంటే, సో ఇదే ఇండియా అనుకుందాం, సో ఇదొక కంట్రీ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మలేషియా అనుకుంటే, సో ఇక్కడ మనం పవర్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ సో మన ఇండియాలో 50 హెర్ట్జ్ యూస్ చేసినప్పుడు ఈ కంట్రీలో 60 హెర్ట్జ్ ఉన్నా కానీ నేనేం చేసుకోవచ్చు, డీసీ సప్లై అనేది యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఏమంటామంటే అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ అంటారు. సో అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ అంటారు. సో అంటే ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో మనకి ఈవెన్ దో ఫ్రీక్వెన్సీ అనేది మిస్ మ్యాచ్ ఉన్నా కానీ మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి. సో దీన్నే మనం అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ అంటాం. సో ఇక్కడ ఈ విధంగా కాన్స్టెంట్గా ఉండేదని ఏమంటారు అంటే సింక్రోనస్ ట్రాన్స్మిషన్ అంటారు. సో మనకు ఈ యొక్క ఏసీ సప్లైలోకి వచ్చేసరికి మనకు ఈ సింక్రోనస్ పవర్ ట్రాన్స్మిషన్ అయితేనే పాసిబిలిటీ అవుతుంది అన్నమాట. అంటే బోత్ ఏరియాస్లో ఫ్రీక్వెన్సీ అనేది సేమ్ ఉండాలా, పొలారిటీ అనేది సేమ్ ఉండాలా, సో ఇట్లా వోల్టేజ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. బట్ నా డీసీ సప్లైలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో ఇలాంటిది నాకు ఇందులో పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో అందుకే మనం ఏం చేస్తారంటే ఈ యొక్క హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ సో మనం తీసుకునే హెచ్విడిసిలో కాంపోనెంట్స్ అనేది ఏముంటాయి. సో హెచ్విడిసి కాంపోనెంట్స్ గురించి చూద్దాం. సో మనం తీసుకునే ఈ యొక్క హెచ్విడిసి ట్రాన్స్మిషన్లో కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ ఆఫ్ HVDC transmission system. Components of HVDC transmission system. సో మెయిన్గా ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి ఇందులో అన్నప్పుడు, సో మనకేంటంటే సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ ఇన్కమింగ్ ఏసీ లైన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇన్కమింగ్ ఏసీ లైన్. సో నెక్స్ట్ ఏముంటుంది అంటే
ఒక సబ్స్టేషన్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఒక సబ్స్టేషన్ ఉంటుంది, ఇదేంటి సబ్స్టేషన్. సో ఏసీ సప్లై వచ్చిన తర్వాత ఒక సబ్స్టేషన్ మనం సప్లై ఇస్తాం అన్నమాట. సో ఈ సబ్స్టేషన్లో మనకి ఏం పెట్టుకుంటామండి, ఇక్కడ మనము వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవాలి కదా. సో వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది తీసేసుకుంటాం. సో ఇదేంటిది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మళ్ళీ ఏం చేస్తామంటే మనము దీన్ని ఒక రెక్టిఫైర్కి ఇస్తాం. సో వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకొని దీని యొక్క సప్లైని ఏం చేస్తామంటే మనము ఒక రెక్టిఫైర్కి ఇస్తాం. సో ఫైర్ అనేది ఏం చేస్తుంది, ఇచ్చిన ఏసీ సప్లైని డీసీగా మారుస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక రెక్టిఫైర్ అన్నమాట. సో ఏంటది, ఇది రెక్టిఫైర్. సో రెక్టిఫైర్ ఏం చేస్తుంది, మనం ఏదైతే ఏసీ సప్లై ఇస్తున్నామో దాన్ని మనకు డీసీగా మారుస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఒక ఎర్త్ ఎలక్ట్రోడ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో రెక్టిఫైర్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎర్త్ ఎలక్ట్రోడ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో అవే ఏంటంటే ఇది ఎర్త్ ఎలక్ట్రోడ్స్, ఎర్త్ ఎలక్ట్రోడ్స్ వచ్చేసి రెక్టిఫైర్. ఈ గ్రౌండ్ కనెక్ట్ చేసిన దాన్ని మనం ఎర్త్ ఎలక్ట్రోడ్స్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ రెక్టిఫైర్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్మూత్నింగ్ రియాక్టర్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు రెక్టిఫైర్ తర్వాత వచ్చే అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే హార్మోనిక్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే మనకు ఈ రెక్టిఫైర్ కానీ ఇన్వర్టర్ కానీ వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం రెక్టిఫైర్ యూజ్ చేసుకొని ఇచ్చే ఏసీ సప్లైని డీసీగా మారుస్తున్నామో ఆ డీసీ సప్లై అనేది కాన్స్టెంట్గా ఉండదు, స్మాల్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని కంట్రోల్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రియాక్టర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో వాటిలో మనం ఏమంటామంటే ఇక్కడ స్మూత్నింగ్ రియాక్టర్స్ అంటారు. సో స్మూత్నింగ్ రియాక్టర్స్ అనేవి ఏంటి, అవి స్మూత్నింగ్ రియాక్టర్స్, స్మూత్నింగ్ రియాక్టర్స్. ఓకేనా. స్మూత్నింగ్ రియాక్టర్స్ అంటే ఏంది, మనం యూస్ చేసే ప్రైమరీ సైడ్ కానీ సెకండరీ సైడ్ కానీ స్మూత్నింగ్ రియాక్టర్స్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇన్ బిట్వీన్ ఏం చేస్తామంటే ఇక్కడ హెచ్విడిసి లింక్ అనేది యూస్ చేసుకుంటాం. హెచ్విడిసి ట్రాన్స్మిషన్ లింక్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఎక్కడ బోత్ స్మూత్నింగ్ రియాక్టర్స్, ఇప్పుడు ఎల్లో కలర్ ఏదైతే ఇండికేట్ చేసామో అవి స్మూత్నింగ్ రియాక్టర్స్ యూస్ చేసుకుంటాం. సో వాటంతా ఏదైతే ఇన్కమింగ్ లైన్ ఏసీ సప్లై నుంచి సబ్స్టేషన్కి ఇస్తున్నాం, సబ్స్టేషన్ నుంచి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని వోల్టేజ్ మనం ఏం చేస్తాం స్టెప్ అప్ చేసుకుంటాం. ఆ తర్వాత ఒక రెక్టిఫైర్కి ఇస్తున్నాం, ఆ రెక్టిఫైర్కి ఒక ఎర్త్ ఎలక్ట్రోడ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఈ రెక్టిఫైర్ దగ్గర ఏం చేస్తామంటే మనం ఏసీ సప్లైని డీసీగా మార్చుకొని దాన్ని ఏం చేస్తున్నాము త్రూ హెచ్విడిసి ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా వేరే సబ్స్టేషన్ పంపిస్తాను. సో ఇక్కడ మనం ఏం చేస్తాం స్మూత్నింగ్ రియాక్టర్స్ అనేది యూస్ చేసుకుంటాం. ఎందుకంటే టు రెడ్యూస్ ద హార్మోనిక్ కంటెంట్ ఇన్ ద రిజల్టెంట్ రియాక్టర్ అవుట్పుట్ అన్నమాట, రెక్టిఫైర్ అవుట్పుట్. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తాం మనం ఏసీని డీసీగా చేంజ్ చేస్తాం. సో ఈ స్మూత్నింగ్ రియాక్టర్ యొక్క అవుట్పుట్ని మళ్ళీ అగైన్ దేనికి ఇస్తామంటే మనము ఒక ఇన్వర్టర్కి ఇస్తాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక ఇన్వర్టర్కి ఇస్తాం. సో ఇన్వర్టర్, సో ఇదేంటది ఇన్వర్టర్. ఇన్వర్టర్ని ఏం చేస్తామంటే మనం గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఇది కూడా ఎర్త్ ఎలక్ట్రోడే. సో దీన్ని ఏమంటామంటే మనము ఇన్వర్టర్ అంటారు దీన్ని. సో ఇన్వర్టర్, ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుంది మనకి ఏదైతే డీసీ సప్లై వచ్చిందో దాన్ని మళ్ళీ అగైన్ ఏసీగా మారుస్తుంది. సో విత్ రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ చేస్తుంది, డీసీని ఏసీగా మారుస్తుంది. కాకపోతే ఇక్కడ వచ్చే ఏంటంటే నాకు 60 హెడ్జెస్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి 50 హెడ్జెస్ అన్నమాట. సో రిజల్ట్ అంటే ప్రైమరీ సైడ్, ఇది సెకండరీ సైడ్ 60 హెడ్జెస్. సో ఏదైతే నాకు ఇన్వర్టర్ ఉందో ఈ ఇన్వర్టర్ తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మనం దాన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసుకుంటాం. సో ఇన్వర్టర్ యొక్క రిజల్టెంట్ అవుట్పుట్ని ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే మనము ఒక ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసుకుంటాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఎలా టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తామంటే మనము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసుకుంటాం.
ఓకేనా. సారీ, ఇక్కడ వచ్చేసి స్టెప్ అప్ కాదు ఇది, సారీ స్టెప్ డౌన్ అన్నమాట. స్టార్టింగ్ యూస్ చేస్తే మనం స్టెప్ డౌన్. సో ఇక్కడ మీకు స్టెప్ అప్ అని చెప్పాను, సారీ, ఎందుకంటే వోల్టేజ్ తగ్గించుకోవాలి, లేదంటే రెక్టిఫైర్ ఇన్వర్టర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే స్టెప్ డౌన్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అది తీసుకుంటాం. ఓకేనా. సో యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే, సో ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తాం మనం, సోర్స్ యూస్ చేసుకుంటాం. ఈ యొక్క స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని దాన్ని మనకు కావాల్సినట్టు మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ డయాగ్రామ్ అర్థమైంది. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క హెచ్విడిసి ట్రాన్స్మిషన్ సిస్టమ్ కాంపోనెంట్స్ అన్నప్పుడు ఏమేమి ఉంటాయి మనకు, ఏసీ సబ్స్టేషన్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, థైరిస్టర్ కన్వర్టర్స్ ఉంటాయి, హెచ్విడిసి ట్రాన్స్మిషన్ ఉంటాయి, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అది స్పూతనిక్ రియాక్టర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇవి. సో ఇందులో మనకేంటంటే ఫస్ట్ ఏసీ సబ్స్టేషన్. సో ఏసీ సబ్స్టేషన్ అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి, సో ఇక్కడ ఒక సబ్స్టేషన్ అన్నాం కదా మనం, ఈ ఏసీ ఇదేంటంటే ఇది ఏసీ సబ్స్టేషన్ అనమాట. సో ఈ యొక్క ఏసీ సబ్స్టేషన్ అన్నప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయంటే మనకు స్విచ్ గేర్ అనేది యూస్ చేసుకుంటాం. స్విచ్ గేర్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం, మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో మనం ఏదైతే ఎక్విప్మెంట్ తీసుకున్నామో వాటిని ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన ఎక్విప్మెంట్కి ఈ స్విచ్ గేర్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకేనా. అంటే ఈ యొక్క స్విచ్ సబ్స్టేషన్లో ఏమేమి ఉంటాయంటే నాకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అని, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అని, సర్క్యూట్ బ్రేకర్స్ అని, రిలేస్ అని, ఐసోలేటర్స్ అని, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈ యొక్క ఏసీ సబ్స్టేషన్లో. సో ఇక్కడ మనం ఏదైతే ఏసీ సబ్స్టేషన్ తీసుకుంటున్నామో ఈ సబ్స్టేషన్లో మనం ఏంటంటే జనరల్గా ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ అనేది తీసుకుంటాం. సో మనం ఏదైతే ఇక్కడ ఈ సబ్స్టేషన్లో తీసుకునే ఎక్విప్మెంట్ ఉన్నాయో సో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే స్విచ్ గేర్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏదైనా ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయింది, ఆ ఫాల్ట్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక రిలే. సో ఎక్కడైతే ఫాల్ట్ ఎగ్జిస్ట్ అయిందో ఆ ఫాల్ట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఒక రిలే యూస్ చేసుకుంటాం. సో ఆ ఫాల్టీ సెక్షన్ని ఓపెన్ సర్క్యూట్ చేయడానికి, అంటే ఆ ఫాల్ట్ గుండా పాస్ అయ్యే కరెంట్ని రిమూవ్ చేసేసి ఆ ఫాల్ట్ గుండా ఎలాంటి కరెంట్ పాస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఒక సర్క్యూట్ బ్రేకర్ అనేది తీసుకుంటాం. సో దాంతో పాటుగా ఆ సబ్స్టేషన్లో వోల్టేజ్ ఎంత ఉంది, కరెంట్ ఎంత ఉంది, సో వోల్టేజ్ని మెజర్ చేసుకోవడానికి పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అని, కరెంట్ మెజర్ చేసుకోవడానికి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అని, సో ఇలాంటివన్నీ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో సో నాకు ఈ యొక్క ఏసీ సబ్స్టేషన్ ఏమేమి ఉంటాయంటే, సో ఏసీ సబ్స్టేషన్ ఏ సబ్స్టేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏసీ స్విచ్ గేర్ అనేది ఉంటుంది. ఏసీ స్విచ్ గేర్ అండ్ ఆల్ అదర్ ఎక్విప్మెంట్స్. సో ఇక్కడ ఆల్ అదర్ ఎక్విప్మెంట్ అంటే ఏవేమంటే ఫస్ట్ వన్ ఏంటి, కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుంది అంటే కరెంట్ మనం మెజర్ చేస్తుంది, అదేవిధంగా ఒక ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే కరెంట్ మెజర్ చేస్తుంది. సో దాంతో పాటుగా నాకేముంటుంది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. సో ఇది ఏం చేస్తుంది అంటే నాకు వోల్టేజ్ మనం మెజర్ చేస్తుంది. సో దీంతో పాటుగా అదే ఏసీ సబ్స్టేషన్లో మనం ఏం చేస్తామంటే సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి యూస్ చేసుకుంటాం. సర్క్యూట్ బ్రేకర్స్, ఈ సర్క్యూట్ బ్రేకర్స్ ఏం చేస్తాయంటే ఫాల్టీ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫాల్టీ సెక్షన్ని ఇది రిమూవ్ చేస్తాం. ఫాల్టీ సెక్షన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తుంది. సో నెక్స్ట్ రిలే అనేవి ఉంటాయి. ఈ రిలేస్ ఏం చేస్తాయంటే ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట, దేన్ని, ఫాల్టీ సెక్షన్ ఐడెంటిఫై చేస్తాయి. సో ఈ రిలే అనేది ఫస్ట్ ఫాల్ట్ ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ సర్క్యూట్ బ్రేకర్కి ఇస్తుంది. సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుంది, ఆ ఫాల్టీ సెక్షన్ అది ఓపెన్ సర్క్యూట్ చేస్తాను అనమాట. సో దాని నుంచి అది ఎలిమినేట్ చేస్తాను అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం దీంట్లో అంటే ఇది మనం తీసుకునే హెచ్విడిసి దాంట్లో ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకుంటాం. సో ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుంది అనేది మీకు అందరికీ తెలుసు. సో ఇది ఏం చేస్తుంది, మనకు కావాల్సిన వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటుంది, కావాల్సినప్పుడు డిక్రీజ్ చేస్తుంది.
సో ఇది స్టెప్ అప్ ఆ స్టెప్ డౌన్. ఓకేనా. సో ఎక్కడి నుంచి వచ్చే ఇన్పుట్ని, రెక్టిఫైర్స్ నుంచి వచ్చే ఇన్పుట్ని. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకేంటంటే సో ఏసీ సప్లైని ఇది ఏం చేస్తుంది, స్టెప్ పైన చేస్తుంది. సో ఇక్కడ స్టెప్ అప్ అనేది ఏం చేయాలో చేసుకుంటున్నామంటే మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుంటున్నాం. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క ఏసీ సప్లైని మనం ఇంక్రీజ్ చేసుకున్నాం. సో అదేవిధంగా సో రెక్టిఫైర్కి ఇస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఏదైతే అవుట్పుట్ ఉందో సో అవుట్పుట్ ఆఫ్ ఇన్వర్టర్ మళ్ళీ అగైన్ ఏం చేస్తాం అంటే మనము స్టెప్ డౌన్ చేసుకుంటాం అన్నమాట. సో అవుట్పుట్ ఆఫ్ ఇన్వర్టర్, సో అవుట్పుట్ ఆఫ్ ఇన్వర్టర్ ఏదైతే ఉందో ఇక్కడ ఏం చేస్తున్నాం, స్టెప్ డౌన్ చేసుకుంటాం. ఇక్కడ స్టెప్పింగ్ అప్ స్టెప్పింగ్ డౌన్ అంటే అది మన రిక్వైర్మెంట్. సార్లు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము ఇక్కడ స్టెప్ డౌన్ చేసుకొని ఇక్కడ స్టెప్ అప్ కూడా చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ రెక్టిఫైర్ ఇన్ సైడ్ ఒక్కసారి స్టెప్ అప్ బదులు స్టెప్ డౌన్ కూడా చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు రెక్టిఫైర్ ఇన్వర్టర్ దగ్గర ఏంటంటే స్టెప్ అప్ చేసుకుంటూ ఉంటాం. మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సరే ఇక్కడ ఏం చేస్తామంటే స్టెప్ డౌన్. ఈ యొక్క స్టెప్ డౌన్ దేని ద్వారా చేస్తాం మనం అంటే యూజింగ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. యూజింగ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఈ యొక్క స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఈ యొక్క వోల్టేజ్ మనం డిక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క కాంపోనెంట్స్లో ఈ హెచ్విడిసి కాంపోనెంట్స్లోనే నెక్స్ట్ పారామీటర్స్ ఏమున్నాయంటే మనకు ఈ యొక్క కన్వర్టింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వాటిని ఏమంటారంటే థైరిస్టర్ కన్వర్టర్స్ అంటారు. ఈ యొక్క థైరిస్టర్ కన్వర్టర్స్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, రెక్టిఫైర్ ఇన్వర్టర్ అనేవి ఉంటాయి. సో థైరిస్టర్ కన్వర్టర్స్ ఇక్కడ నాకేంటంటే థైరిస్టర్ కన్వర్టర్స్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట ఇందులో. సో ఆ థైరిస్టర్ కన్వర్టర్స్ అన్నప్పుడు ఏవేవి వస్తాయంటే నాకు రెక్టిఫైర్ వస్తుంది, ఇన్వర్టర్ వస్తుంది. సో థైరిస్టర్ కన్వర్టర్స్. సో ఇక్కడ నాకు థైరిస్టర్ కన్వర్టర్స్ అన్నప్పుడు ఫస్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్టిఫైర్ తీసుకుందాం అనుకోండి. సో ఇక్కడ నాకు ఈ యొక్క రెక్టిఫైర్స్ అనేటివి ఏం చేస్తాయి, జనరల్గా మనం ఇచ్చే సప్లై ఏసీని డీసీగా మారుస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుంది, సో నాకు ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ నాకు ఏదైతే మనం డీసీ ఇస్తున్నామో దాని మళ్ళీ ఆగి ఏసీగా మారుస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు రెండు కేసెస్లో ఈ యొక్క పవర్ ఫ్లో అనేది ఎలా ఉంది, నాకు రివర్స్ ఆఫ్ డైరెక్షన్లో ఉందన్నమాట. ఓకేనా. సో ఇన్ కేస్ ఆఫ్ రివర్సల్ డైరెక్షన్, సో ఇన్ కేస్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ పవర్ ఫ్లో. సో దీన్ని మనం అంటే ఎట్లా అంటే ఇవన్నీ మనకి ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ అన్నమాట. సో ఈ యొక్క పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ యూస్ చేసుకొని అందులో మనకి ఏంటంటే ఫైరింగ్ యాంగిల్ అనేది ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏమైపోతాయి అంటే నాకు ఈ యొక్క రెక్టిఫైర్ ఆపరేషన్ కానీ ఇన్వర్టర్ ఆపరేషన్ కానీ జరుగుతూ ఉంటుంది మనకు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఇన్సులేటర్స్ కానీ స్పేసింగ్ బిట్వీన్ కండక్టర్స్ కానీ టవర్స్ కానీ సో అదేవిధంగా గ్రౌండ్, సో ఇవన్నీ ఏంటంటే నాకు మనం ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఏసీ సప్లైలో ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే డీసీ వోల్టేజ్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట మనకు. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ యొక్క రెక్టిఫైర్స్ని ఇన్వర్టర్స్ మనం ఏమంటామంటే ఇక్కడ కన్వర్టింగ్ స్టేషన్స్ అంటాం. ఓకేనా. సో ఈ యొక్క కన్వర్టింగ్ స్టేషన్స్ అనేవి మనం దేంతో తయారు చేస్తామంటే థైరిస్టర్ అనే దాంతో యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం తీసుకునే రెక్టిఫైర్ కానీ ఇన్వర్టర్ కానీ దేంతో తయారు చేస్తామంటే మనము థైరిస్టర్ వాల్వ్స్ అంటారు. వీటిని థైరిస్టర్ వాల్వ్స్ అంటారు. సో వీటిని మనం ఏమనొచ్చు అంటే మనము కన్వర్టర్స్ అంటారు. సో వీటిని ఏమంటామంటే మనము సో రెక్టిఫైర్ ఇన్వర్టర్స్ని ఏమంటామంటే సో హెన్స్ దే ఆర్ కాల్డ్ కన్వర్టర్స్ అంటారు వీటిని. ఈ యొక్క మనం దేంతో తయారు చేస్తాము అన్నప్పుడు థైరిస్టర్స్ మనకు ట్రయాక్ అని ఎస్సీఆర్ అనేసి మనకు మామూలుగా జనరల్గా కొన్ని తెలుసు. ఏమేమి తెలుసు మనకు, సో డయోడ్ తెలుసు, బీజేటీ తెలుసు, మాస్ఫెట్ తెలుసు,
సో ఆ విధంగా ట్రయాక్ తెలుసు. సో అట్లా సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అంటారు కదా. సో ఆ యొక్క సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ అనే వాటిని యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క రెక్టిఫైర్ ఇన్వర్టర్ అనేది యూస్ చేసుకుంటాం. సో కాబట్టి మనం వీటిని ఏమంటామంటే, సో దే ఆర్ మేడ్ ఆఫ్ థైరిస్టర్ వాల్వ్స్ అంటారు. ఇది దేంతో తయారు చేస్తాం మనము? సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్ కానీ, ఐజీబీటీ కానీ, మాస్ఫెట్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ వాటిని మనం యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనకు పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటారు ఇట్లా. సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మా అందరికి? ఏమైనా డౌట్? హెచ్విడిసి ట్రాన్స్మిషన్ లైన్. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? సబ్స్టేషన్ అంటే ఏముంటుంది, అదేవిధంగా ఆ తర్వాత ఏం చూసాం? ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, థైరిస్టర్ కన్వర్టర్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు ఏంటంటే హెచ్విడిసి ట్రాన్స్మిషన్ లైన్ అనేది చూస్తాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క హెచ్విడిసి ట్రాన్స్మిషన్ లైన్ అనేది సింగిల్ ఓవర్ హెడ్ కండక్టర్ అన్నమాట. సో ఇందులో మనం యూస్ చేసేది ఏంటంటే ఒక సింగిల్ కండక్టర్ అనేది యూస్ చేసుకుంటాం. గ్రౌండ్ మనం ఏం చేస్తామంటే రిటర్న్ కండక్టర్ యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే సింగిల్ కండక్టర్ అనేది యూస్ చేసుకుంటాం. ఈ హెచ్విడిసి ట్రాన్స్మిషన్ లైన్లో సింగిల్ కండక్టర్ అనేది యూస్ చేసుకుంటాం. అదేవిధంగా గ్రౌండ్ అనేది రిటర్న్ పాత్కి యూస్ చేసుకుంటాం. అన్నమాట. సో రిటర్న్ కండక్టర్కి యూస్ చేసుకుంటాం. ఈ సింగిల్ కండక్టర్ దేనికి యూస్ చేస్తాం మనము? సో మనకు కావాల్సిన పవర్ ట్రాన్స్మిషన్కి హెచ్విడిసి ట్రాన్స్మిషన్కి యూస్ చేసుకుంటాం అన్నమాట సింగిల్ కండక్టర్ని. ఓకేనా? సో ఇక్కడ ఇన్సులేటర్స్ కానీ, స్పేసింగ్ బిట్వీన్ కండక్టర్స్ కానీ, టవర్, సో అదేవిధంగా దాని యొక్క గ్రౌండ్, ఇవన్నీ ఏంటంటే డీసీ వోల్టేజ్ క్యారీడ్ ఏదైతే ఉంటుందో ఆ డీసీ వోల్టేజ్ సంబంధించి మనం డిజైన్ చేస్తాం. సో జనరల్గా మనకి ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఈ యొక్క ఇన్సులేటర్స్ కానీ, ఒక కండక్టర్కి ఇంకొకటి స్పేసింగ్, టవర్ యొక్క హైట్, సో ఇవన్నీ మనం ఏంటంటే కొన్ని కన్సిడరేషన్ చేస్తాం. ఏమేమి కన్సిడరేషన్ చేస్తాము? వాటి యొక్క శాగ్ ఎంత, వాటి యొక్క టెన్షన్ ఎంత, సో ఇన్సులేటర్స్ బిట్వీన్ మధ్యలో ఇండక్టెన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది, కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది, సో దాని ఎఫెక్ట్ ఉండడం వల్ల మన కరోనా లాస్ ఏ విధంగా ఉంటుంది, స్కిన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సో ఓకేనా? సో దాంతో పాటుగా లైట్నింగ్ ఏదైనా పడినప్పుడు వాటి యొక్క లైట్నింగ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ విధంగా చేయాలి, లేదా సడన్ స్విచ్చెస్ చేసినప్పుడు, సడన్ స్విచ్చింగ్ ఆపరేషన్ ఏదైనా చేసినప్పుడు ఆ యొక్క వోల్టేజ్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. సో ఆ వోల్టేజ్ రైజ్ మనం విత్స్టాండ్ చేసుకోవాలన్నప్పుడు సో మనకి ఎంత పర్మిసిబుల్ లిమిట్ ఉండాలి, సో ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాం ఒక ఏసీ ట్రాన్స్మిషన్ అయితే. అదే నాకు హెచ్విడిసి ట్రాన్స్మిషన్ లైన్లో మనం యూస్ చేసే సింగిల్ కండక్టర్ యూస్ చేస్తాం, గ్రౌండ్ రిటర్న్ కండక్టర్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే డీసీ వోల్టేజ్ బేసెస్కి మనం ఇక్కడ ఆ డీసీ వోల్టేజ్ క్యారీడ్ ఎంతైతే ఉంటుందో దాని బేసెస్కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం తీసుకునే టవర్స్ కానీ, కండక్టర్ సైజ్ కానీ, గ్రౌండింగ్ కానీ యూస్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? అంటే వాటికి ఇన్సులేటర్స్ నేను చెప్పేది. సో ఇక్కడ ఏంటంటే సో ద నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్, సో ద నెంబర్ ఆఫ్ ఇన్సులేటర్స్ కానీ, అదేవిధంగా స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్స్. సో బిట్వీన్ ద కండక్టర్స్, టవర్ అండ్ గ్రౌండ్. So is determined DC voltage. Carried by the line. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎర్త్ ఎలక్ట్రోడ్స్ అనేవి యూస్ చేస్తాం. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఎర్త్ ఎలక్ట్రోడ్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తాం అంటే మనకు రిటర్న్ కండక్టర్స్ అనేవి యూస్ చేస్తున్నాం కదా. సో మనకి ఏంటి ఇక్కడ సింగిల్ కండక్టర్ అనేది యూస్ చేసుకున్నాం, రిటర్న్ కండక్టర్ ఎర్త్ అనేది యూస్ చేసుకున్నాం. ఓకేనా? సో అప్పుడు నాకేమవుతుంది, ఈ సింగిల్ ఓవర్ హ్యాండ్ కండక్టర్ యూస్ చేసుకోవడం వల్ల ఆ సింగిల్ కండక్టర్ ద్వారానే మనం పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకున్నాం.
సో ఇక్కడ ఎర్త్ ఎలక్ట్రోడ్స్ అనేది తీసుకున్నాం కదా, ఈ ఎర్త్ ఎలక్ట్రోడ్స్ ఎలా తీసుకుంటామంటే మనము, సో 5 to 20 కిలోమీటర్స్కి ఒక సబ్స్టేషన్ నుంచి 5 to 20 కిలోమీటర్స్కి ఎర్త్ ఎలక్ట్రోడ్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఒక 20 కిలోమీటర్స్ 5 to 20 కిలోమీటర్స్ తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఇది కరోజన్ ఎఫెక్ట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సబ్స్టేషన్ ఏదైతే ఉందో ఆ సబ్స్టేషన్లో ఈ యొక్క ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, గ్రౌండ్కి మనం కనెక్ట్ చేస్తాం కదా, సో కరోజన్ ఎఫెక్ట్ మనం రెడ్యూస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు ఎర్త్ ఎలక్ట్రోడ్ అనేది యూస్ చేసుకుంటాం జనరల్గా. ఈ యొక్క ఎర్త్ ఎలక్ట్రోడ్ అనేది ఏం చేస్తామంటే మనము, సో ఎవ్రీ 5 to 20 కిలోమీటర్స్ మధ్యలో, సో 5 to 20 కిలోమీటర్స్ వన్స్ ఇది ఏం చేస్తామంటే దీన్ని యూస్ చేస్తాం అనమాట, ఎర్త్ ఎలక్ట్రోడ్. సో ఎందుకు ఎవ్రీ 5 to 20 కిలోమీటర్స్కి యూస్ చేస్తామంటే కరోజన్ ఎఫెక్ట్ని ఓవర్కమ్ చేసుకోవడానికి. సో మనకు జనరల్గా ఏంటంటే ఎర్త్ ఎలక్ట్రోడ్ అనేది కరోజన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం యూస్ చేసే సింగిల్ కండక్టరే కాబట్టి HVDCలో మనం గ్రౌండ్ని ఏదైతే ఎర్త్ ఉందో దాన్నే మనం ఏం చేస్తున్నాము, రిటర్న్ కండక్టర్ యూస్ చేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎర్త్ ఎలక్ట్రోడ్ మనం 5 to 20 కిలోమీటర్స్ ఒకటి తీసుకోవడం వల్ల ఈ కంటిన్యూటీ ఆపరేషన్ అనేది ఉంటుంది, పవర్ అనేది. సో అంటే సబ్స్టేషన్లో ఒక దగ్గర పోయినా కానీ ఇంకో దగ్గర నాకు ఎఫెక్ట్ అనేది ఉండదు అన్నమాట. సో ఇంకోటి ఏంటి, ఈ యొక్క రెసిస్టివిటీ ఏదైతే ఉంటుందో ఆ రెసిస్టివిటీ అనేది మనం తీసుకునే ఈ యొక్క ఎర్త్లో లేయర్స్గా తీసుకుంటాం. ఎర్త్ ఎలక్ట్రోడ్ అంటే మనం లేయర్స్గా తీసుకుంటాం. సో ఇందులో ఈ రెసిస్టివిటీ మనం ఏదైతే అప్పర్ లేయర్ తీసుకున్నామో దానికి చాలా హైగా ఉండేది తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క రెసిస్టివిటీ మనం తీసుకునే ఎర్త్ ఎలక్ట్రోడ్ యొక్క రెసిస్టివిటీ అనేది అందులో అప్పర్ లేయర్కి, సో అందులో ఉండే అప్పర్ లేయర్కి దాని యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే నాకు చాలా హైగా తీసుకుంటాం. సో ఇది ఎర్త్ ఎలక్ట్రోడ్. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే దీన్ని ఎంత డిస్టెన్స్ వరకు ప్లేస్ చేసుకుంటాము అన్నప్పుడు, అంటే దీన్ని గ్రౌండ్లో మినిమం 500 మీటర్స్ వరకు ప్లేస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే సో బరీడ్ అప్ టు 500 meters into the earth. ఓకేనా. ఎర్త్ ఎలక్ట్రోడ్ అనేది అంత దూరం ప్లేస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇక్కడ స్మూత్నింగ్ రియాక్టర్స్ అనేది యూస్ చేసుకున్నాం. సో ఈ స్మూత్నింగ్ రియాక్టర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తాము అంటే మనము, సో మనకు హార్మోనిక్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి దాన్ని యూస్ చేసుకుంటాం. సో ఏదైతే మనం కండక్టర్ తీసుకున్నామో అందులో ఇండక్టెన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ ఇండక్టెన్స్ ఎఫెక్ట్ దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి కూడా మనం ఏం చేస్తారంటే ఇక్కడ స్మూత్నింగ్ రియాక్టర్స్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ యూస్ చేసే ఇండక్టర్ ఏంటంటే నాకు ఎయిర్ కోర్డ్ ఇండక్టర్స్ అనేది యూస్ చేసుకుంటాం ఇక్కడ. అంటే ఏదైతే మనం స్మూత్నింగ్ రియాక్టర్స్ అంటున్నామో అది మామూలు ఇండక్టర్ లాగా ఉండదు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే ఎయిర్ కోర్డ్ ఇండక్టర్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఇది ఒక పాయింట్. సో ఇక్కడ మనం యూస్ చేసే స్మూత్నింగ్ రియాక్టర్స్ అనేవి ఈ స్మూత్నింగ్ రియాక్టర్స్ అనే వాటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎయిర్ కోర్ టైప్ యూస్ చేస్తాం. ఎయిర్ కోర్ ఇండక్టర్స్. ఈ యొక్క ఎయిర్ కోర్ ఇండక్టర్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్మూత్నింగ్ రియాక్టర్స్గా తీసుకుంటాం అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయి, ఏదైతే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉందో దాన్ని లిమిట్ చేస్తాయి అన్నమాట. సో మనం తీసుకునే ఈ స్మూత్నింగ్ రియాక్టర్స్ అనేవి సో ది లిమిట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. దే లిమిట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఓకేనా. ఏదైతే మనకు ఈ థైరిస్టర్ సబ్స్టేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఇన్వర్టర్ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ మనం తీసుకున్నాం ఇక్కడ ఈ స్మూత్నింగ్ రియాక్టర్స్ బోత్ సైడ్ ఏమున్నాయి మనకు థైరిస్టర్ కన్వర్టర్స్ ఉన్నాయి. ఆ థైరిస్టర్ కన్వర్టర్స్ అంటే ఏమేమి వస్తాయి నాకు, సో HVDC ఏదైతే అదే రెక్టిఫైర్ ఇన్వర్టర్ ఉన్నాయి కదా, సో ఆ రెక్టిఫైర్ ఇన్వర్టర్స్కి ప్రొటెక్టింగ్ లాగా యూస్ అవుతాయి అన్నమాట ఇవి, ఏవి షార్ట్ సర్క్యూట్ కరెంట్స్. ఓకేనా. సో అది సో ఇందులో ఈ యొక్క స్మూత్నింగ్ రియాక్టర్స్ మనం ఏం చేస్తాం, ఎయిర్ కోర్ ఇండక్టర్ తీసుకున్నాం కదా, మరి వీటి ఇండక్టెన్స్ ఎలా ఉంటుంది అంటే నాకు, సో వీటి ఇండక్టెన్స్ వాల్యూ, సో ఇండక్టెన్స్ ఎంత ఉంటుంది అంటే నాకు సో 0.4 నుంచి 1 హెన్రీ ఉంటుంది అనమాట. మనం తీసుకునే ఎయిర్ కోర్ ఇండక్టర్స్కి మనకు ఈ యొక్క వాల్యూ అనేది ఇండక్టెన్స్ అనేది 0.4 నుంచి 1 హెన్రీ ఉంటుంది.
వీటిని యూస్ చేసుకోవడం వల్ల మనకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఈ స్మూత్నింగ్ రియాక్టర్స్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే మనం తీసుకునే రెక్టిఫైర్ కానీ ఇన్వర్టర్ కానీ వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ స్మూత్నింగ్ రియాక్టర్స్ అనే వాటిని మనం యూస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇది క్లియర్ అమ్మ అందరికి.